రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ అప్డేట్ వస్తుంది. థియేటర్ల బంద్ పై ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, థియేటర్ల బంద్ ఉండదని క్లారిటీ ఇచ్చారు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ లో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు దామోదర్ ప్రసాద్. బంద్ చేయాలని ఎక్కడా మేం నిర్ణయం తీసుకోలేదు. అయితే చర్చలు జరగకపోతే బంద్కు వెళ్లాలనుకున్నాం. అయితే అది తప్పుగా ప్రచారం జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు దామోదర్ ప్రసాద్. Producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note. And ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి రేపు ఒకటో తారీఖు నుంచో ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షను, కానీ ఒకటో తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. అది చాలామంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ, ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్.